ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బనూస్ మామ్. ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. సో నేను 1/2 కిలో దోసకాయ తీసుకొని దాన్ని నీట్గా కడిగి పీసెస్ కట్ చేసుకున్నాను. 1/2 కిలో సగం టొమాటో తీసుకొని టొమాటో పీసెస్ కట్ చేసుకున్నాను. కొంచెం చింతపండు కావాలి, 10 to 15 గ్రీన్ మిర్చి, ఒక చిన్న కొత్తిమీర కట్ట. సో ముందుగా పాన్లో ఆయిల్ వేడి చేసుకొని గ్రీన్ మిర్చిని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక దోసకాయ ముక్కలు వేసి మగ్గబెడదాం. దోసకాయ ముక్కలు 75% మగ్గిపోయాక, అంటే 3/4 మగ్గిపోయాక టమాటో పీసెస్ వేద్దాం. టేస్ట్కి కావాల్సినంత ఉప్పు కూడా వేద్దాం. దోసకాయ టొమాటో పీసెస్ బాగా మగ్గిపోయాక కొత్తిమీర వేసి చింతపండు వేసి కొంచెం కలిపి స్టవ్ ఆపేసి ఈ మిక్చర్ని పక్కన పెట్టుకుందాం. జార్లో 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గ్రీన్ మిర్చి, దోసకాయ ముక్కలు, టొమాటో పీసెస్, కొత్తిమీర ప్లస్ చింతపండు అన్నీ వేసి మిక్సీ చేసుకుందాం. దీన్ని మీరు కొంచెం కచ్చాపిచ్చిగా మిక్సీ చేసుకోండి, అంటే ముక్కలు కనిపించేలాగా ఇలాగా. నెక్స్ట్ తాలింపు వేసుకుందాం. నూనె వేడి చేసి అందులో రెడ్ మిర్చి, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, దీన్ని మనం మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చడిలో కలుపుకుందాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా, స్పైసీగా, చాలా ఈజీగా చేసుకునే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. See you in the next video. Bye.